హరివరకల్ వెంకటాచలం డైరెక్టర్ శబ్దం అనే చిత్రం తీసుకొచ్చాడు భయ్య. ఎలా ఉందంటే క్రేజీగా సాగిపోయింది. నిజంగా చెప్తున్నా, శబ్దం అనే ఒక పాట నుంచి మనకి ఊహించలేని పాయింట్స్ మొత్తం చెప్పేసింది ఈ చిత్రంలో. ఇక ఈ చిత్రంలో హీరో పాత్రకు వచ్చేసి ఆది పినిశెట్టి. ఏం లేదు భయ్య, సింపుల్ అండ్ స్ట్రైట్ గా చెప్పేస్తా. శబ్దం అనేది ఒక మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఎలా కనెక్ట్ అయ్యి ఏ అత్యాల నుంచి స్టార్ట్ అవుతుందో, మళ్ళీ ఆ అత్యాలు ఎక్కడ తీసుకుపోయి ఏ కథ చూపిస్తుంది అనేది ఈ చిత్రం క్లారిటీగా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ లో చూపించాడు. అయితే సెకండ్ హాఫ్ లో పిక్చర్ క్లారిటీ చెప్తారా, సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ వెళ్ళిపోయింది భయ్య ఈ చిత్రం. కానీ ఫస్ట్ హాఫ్ లో అక్కడ కొంచెం లాగ్ అనిపించింది. కానీ ఈ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా పోయింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం హైలైట్ భయ్య. 2 నిమిషాలు మాత్రం శబ్దం థియేటర్ అంతా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. అరే థియేటర్ సినిమా రాని ఓల్డుతుంటారు. ఆ విధంగా తీసుకొచ్చింది డైరెక్టర్. అయితే ఈ చిత్రంలో మెయిన్ పాయింట్స్ వచ్చి ఈ కథని 2 వైపులా చూపించిండు భయ్య డైరెక్టర్. ఒకటి మెడికల్ వైపు నుంచి, ఒకటి బిజినెస్ టైప్ నుంచి, ఇంకొకటి 3వ వైపు నుంచి చూపించిండు. అది అత్యాస లేని మదర్ తెరిసా కథతో ముడివేసిండు భయ్య ఈ కథ. 42 మంది పిల్లల చావుకి ఏం కారణమయ్యింది అనేది ఈ చిత్రం చూపించింది. అయితే ఈ చిత్రంలో 42 మంది దయ్యాలుగా ఎలా మారారు, ఆ చర్చ్ అనేది లైబ్రరీగా ఎలా వచ్చింది అనేది చిత్రంలో క్లియర్గా చూపించాడు. ఈ చిత్రం ఒక వేరియేషన్ భయ్య. పిక్చర్ క్లారిటీ చెప్తున్నా, సెకండ్ హాఫ్ చూడని వాళ్ళు ఎవరైనా సరే మాటలు మాట్లాడతాడు, ఏమన్నా మాట్లాడతాడు. కానీ ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. పిక్చర్ పిక్స్ కి తీసుకోబోతుందని చెప్తున్నా ఆల్రెడీ. ఇప్పుడు గిట్టే చెప్తున్నా, పిక్చర్ పిక్స్ కాదు, వేరే లెవెల్ పెట్టేసిండు. అంత బాగుంది సినిమాని. ఈ శబ్దం అనే చిత్రానికి బీజిఎం మాత్రం ఇరగదీసేసిండు అని చెప్పొచ్చు భయ్య. నిజంగా చెప్తున్నా, బీజిఎంస్ ఒక్కొక్క సీన్ కి వస్తుంటే గూస్ బంప్స్ మాత్రం రాక్ అని చెప్పొచ్చు. బీజిఎం సౌండ్ లేదు ఈ చిత్రం ఇట్టు కాదు అనుకోవచ్చు. కానీ ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ లో ఎక్కడో ఈ బీజిఎం సౌండ్ వల్ల మాటలు అక్కడిక్కడ అర్థం కాకుండా ఏందని అనిపించింది. ఫస్ట్ హాఫ్ జస్ట్ 20 మినిట్స్ నచ్చింది, కానీ దాని తర్వాత ఫుల్ సౌండ్ తో మంచిగా వినబడింది, మంచిగా మాటలు గిట్ట అర్థమైపోయింది. ఇక ఈ చిత్రం బాగుంది. చిత్రంకి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో తెలుసుకొని నా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.